ఏంటి సుధా, ఏం చేస్తున్నావు? అత్తయ్య గారు అయితే తాటికాయలు తీసుకొచ్చారక్క. మనకి ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కదా. అవును. ఇంకా వీటితో అయితే రొట్టె చేద్దామని తాటి రొట్టె. ఈ సీజన్లో ఇప్పుడే ఫస్ట్ కదా తీసుకురావడం. అవునక్క. సరే అయితే తీసే మరి ముందుకోవాలి. ఇంకా అత్తయ్య గారు తీసుకొచ్చారు కదా, ఇంకా నీట్గా అయితే కడిగేసి పైన ఇవైతే తీసేసుకోవాలి. అమ్మో చాలా గట్టిగా ఉన్నాయి, రావట్లేదు. ఇంక ఇలా అయితే 2 కాయలు కూడా తీసేసుకోవాలి. వచ్చింది చూసావా, భలే కనిపిస్తున్నాయి కదా. అవును, ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి కూడా. అవును, ఇప్పుడు ఈ పైన ఉన్న ఈ తొక్క కూడా తీసేసుకోవాలక్క. ఇలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా తొక్కలు కూడా ఒక్కొక్కటి అయితే చాలా గట్టిగా ఉంటాయి, అవి అయితే రావు. అంటే ఇది బాగా పండినట్టుంది కదా. అవును, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అవును, ఈ సీజన్లో మనకి దొరకడం ఇదే ఫస్ట్. ఇదివరకు అయితే మనకు పక్కనే ఉండేవి కదా చెట్లు, అప్పుడు అయితే కాయ పడగానే వెళ్ళి తెచ్చేసుకునే వాళ్ళం. అవును, ఈ పక్కన చెట్టు ఏమో నరికేశారు. దానివల్లే మనకి ఇంత టైం పట్టింది ఈ సీజన్లో కాయలు దొరకడానికి. అవును, ఇలా 2 కాయలు కూడా తీసేసుకుందాం. నువ్వు చేస్తావా అత్తయ్య? ఏమో అత్తయ్యని అడగాలి. అత్తయ్య చేయకపోతే నేనే చేస్తా. ఏం చేస్తావు, రొట్టె గారెలా? ఫస్ట్ కాబట్టి ఇంకా రొట్టె వేసుకుందాం. ఇంకా దొరుకుతూ ఉంటాయి కదా మనకి, అప్పుడు తర్వాత గారెలు అలా ఏదో ఒకటి చేసుకుందాం. ఓకే. స్మెల్ మాత్రం భలే వస్తుంది కదా. అవును, భలే ఉంది. మన పిల్లలు ఉంటే ఇంకా ఇవి కూడా ఇలా తీసుకొని అవును తింటానంటారు. అవును, వాళ్ళకి ఇష్టం. పిల్లలకి చాలా ఇష్టం. తీసేసాక టెంకలు కూడా కావాలంటారు పిల్లలు అయితే. అవును, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు కదా. మనం తీసేసరికి వచ్చేస్తారులే, అవును, టైం అయిపోతుందిగా. అవునవును. ఇలా 2 తీసేసుకున్న తర్వాత ఇలా అయితే చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు టెంకల్ని అయితే ఇంక ఇలా సెపరేట్ చేసుకుందాం. మన ఈస్ట్ వెస్ట్లో బాగా ఫేమస్ తాటి రొట్టెలు అంటే. అవును, తాటిగారులు కూడా. కొబ్బరి వేసి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. అవును, మామూలుగా అయితే ఈ రొట్టె ఇడ్లీ నూకతో చేసుకుంటారు, అలాగే వరి నూక ఉంటుంది కదా, బియ్యం రవ్వ, దాంతో కూడా చేసుకుంటారు. ఇడ్లీ రవ్వతో చేసుకుంటే రొట్టె ఫాస్ట్గా ఉడికిపోతుంది. అదే వరి నూక చేసుకున్నాం అనుకో కొంచెం టైం పడుతుంది. దీన్ని అయితే ఎక్కువ పొయ్యి మీద అయితే చేసేవారు అప్పట్లో. ఇప్పుడు అవి ఏమీ ఉండట్లేదు కాబట్టి ఇంకా గ్యాస్ మీదే చేసేసుకుంటున్నారు. చూసావా, మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇలా చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత క్యారెట్ తురుముకునేది అయితే తీసుకోవాలి. అంటే ఇలా తీసుకోవడం వల్ల పీచ్ అనేది ఇంకా రాదు, మొత్తం నీట్గా వస్తుంది అన్నమాట. మామూలుగా అయితే ఏదైనా గిన్నెకి పెట్టి కూడా తీసేవారు. మళ్ళీ అందులో అయితే మళ్ళీ ఇంకొక పని, ఈ పీచులన్నీ ఏరుకోవడం. కానీ ఇప్పుడు ఇంకా అదేం ఉండదు, డైరెక్ట్గా ఇలాగా చేసేసుకోవడమే, ఈజీగా కూడా ఉంటుంది. ఎలా వచ్చిందో చూపించు కొంచెం. ఇంకా పర్లేదు, చూసావా వస్తుంది, సాఫ్ట్ క్రీమ్ లాగా క్రీమీగా ఉంటుంది. అసలు పీచ్ అన్నదే ఉండదు ఇంక ఇందులో. వచ్చింది. చూసావా అక్క, మళ్ళీ తీసావు సుధా. ఆ కలర్లోది చూసావా ఎలా తీస్తాను. ఎక్స్పెక్ట్ నువ్వు. ఒక టెంక ఇంత వచ్చింది. బాగా వచ్చింది.
ఇంకా మొత్తం అలానే ఇవన్నీ తీసేసుకుందాం. తీసేది ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్నాను. ఫాస్ట్గా తీసేసుదా. అవును, అంటే పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉన్నాయి ఇవి. చిన్న ట్యాంక్ కొన్ని అయితే అసలు చేతిలో పెద్దగా పట్టుకోవడానికి ఉండి అవ్వదు, ఇంకా తీయడం కూడా చాలా ఈజీగా అయిపోయింది. చూసావా, ఎక్కువ వచ్చింది కూడా. అసలు ఎక్కడ పీచ్ అన్నది కనబడుతుందా? లేదు. చాలా అందుకని ఇది వాడతాం. బాగుంది ఐడియా. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చూడు. అబ్బా, చాలా స్వీట్గా ఉంది. అవునా? నువ్వు కూడా చూడు. అవును సుధా, చాలా స్వీట్గా ఉంది. బెల్లం తక్కువే పడుతుంది అయితే రొట్టెకి. బాగుంది, కాయ మంచిగా దొరికింది మనకి. అవును. ఇప్పుడు ఇంతకీ మనం తాటి రొట్టె వేసుకుంటున్నాం కదా అక్క, దాన్ని ఇడ్లీ నూకతో అయితే చేసుకోవట్లేదు. వరి నూకను అయితే కొంచెం నీళ్ళతో అయితే కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని నానబెట్టాం. మరీ ఎక్కువగా కాదు, జస్ట్ తక్కువగా వేసుకొని వాటర్, అంటే త్వరగా ఉడకడానికి. అవునక్క. ఇలాగ ఒక 10 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. అప్పుడు నూక నాని త్వరగా ఉడుకుతుంది రొట్టె. ఓకే, అంటే ఇడ్లీ రవ్వ అయితే అలా అవసరం లేదు. అది బియ్యం రవ్వ కాబట్టి ఇలా నానబెట్టుకోవాలి. ఇడ్లీ నూక అయితే వెంటనే కలిపేసుకోవచ్చు ఇందులో. సరే అయితే మరి లేట్ ఎందుకు, కలిపే ఇంకా. ఓకే, ఇలా బెల్లాన్ని కూడా తురుము పెట్టేసుకోవాలి. ఇలా అయితే బాగా కలుస్తుంది. అవును, వెంటనే కలిసిపోతుంది, మనకు టైం పట్టదు పెద్దగా. చెప్పు. ఇలా కడాయి తీసుకొని కొంచెం నూనె అయితే వేసుకుని మొత్తం అంటుకోకుండా ఉంటుందా చెప్పడానికి మళ్ళీ ఇంకా ఇలా కడాయిలో ఆయిల్ వేసుకున్నాం కదా, దానిపైన అయితే నీట్గా కడుక్కున్న అరిటాకులు అయితే వేసుకోవాలి. ఇలా అరిటాకులు వేసుకోవడం వల్ల ఏంటంటే రొట్టె అన్నది మాడకుండా అయితే వస్తుంది. చెప్పు. ఇలా అరిటాకు అయితే వేసుకున్నాం కదా, దానిపైన కూడా అయితే ఆయిల్ వేసుకోవాలి. నువ్వు చెప్పి. ఇలా బెల్లం తురుము పెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి. రవ్వని కూడా అయితే వేసేసుకొని బాగా కలుపుకోవడమే. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వేసేసుకోవడమే. మొత్తం వేసేసుకోవాలి. పొయ్యి ఉంటే పొయ్యి మీద పెట్టుకోవచ్చు, మనకి పొయ్యి లేదు కాబట్టి మేము గ్యాస్ మీదే పెట్టుకుంటాము. సిమ్లో పెట్టుకుని ఇంకా ఉడికించుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టె అయితే రెడీ అండి. చాలా బాగా వచ్చింది. ఇంకా ఇలా ముక్కల కింద అయితే కట్ చేసేసాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.